మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజల నుండి ఆ బానిసత్వం నుండి విడిపించడానికి దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన విని దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. అయితే అందరూ బహు జాగ్రత్తగా వెళ్ళండి. అందరు చెప్పండి హల్లెలూయా. మొదటిది ఇజ్రాయేలు బానిసత్వం. అందరు చెప్పండి ఇజ్రాయేలు బానిసత్వం. హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం. అందరు చెప్పండి ఇజ్రాయేలు బానిసత్వం. చెప్పాలి ఇజ్రాయేలు బానిసత్వం, హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం. హల్లెలూయా. ఈ 3 విషయాలు చెప్తాను, మిగతా విషయాలు